ఈ రోజుల్లో మార్కెట్లో తిరుగుతున్న కొన్ని 500 రూపాయల నోట్లు నిజానికి అసలువే కాదు. అవి అచ్చం ఒరిజినల్‌లా కనిపించే ఫేక్ నోట్లు. మీరు ఒక్కసారి మీ 500 నోట్‌ను గమనిస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పదంలో రిజర్వ్ స్పెల్లింగ్‌ను RESARVEగా ముద్రించి ఉంటుంది. అలాగే నోటు మీద గాంధీజీ వాటర్ మార్క్, రంగు మారే సెక్యూరిటీ థ్రెడ్, సైజ్ అన్నీ ఒరిజినల్ లాగానే ఉంటాయి. కానీ ఆ చిన్న స్పెల్లింగ్ తప్పిదమే మీకు మీ నోటు ఫేకా లేక ఒరిజినల్‌నా అని తెలుసుకోవడానికి పెద్ద క్లూ. ఇక ఈ నకిలీ నోట్లు చలామణి చేసేవారికి ఆటో డ్రైవర్లు, టీ దుకాణాలు, పాన్ షాపులు, చిన్న కిరాణా దుకాణం వాళ్ళే టార్గెట్. ఓ కస్టమర్ వచ్చి మీకు నకిలీ 500 రూపాయల నోటు ఇచ్చి ఇట్టే తప్పించుకుంటున్నాడు. అసలే ఒకవైపు ధరలు పెరుగుతుంటే మరోవైపు ఈ ఫేక్ కరెన్సీ మోసాల వల్ల మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. 2013-14 నుంచి 2022-23 వరకు నకిలీ నోట్ల విలువ 68% తగ్గిందంట. కానీ ఏప్రిల్ 2025లో మాత్రం కేంద్ర హోంశాఖ పెద్ద బాంబు పేల్చింది. బ్యాంకులకు, పోలీసులకు స్పెషల్ అలర్ట్ కూడా ఇచ్చింది. మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానాలో నకిలీ నోట్లను ముద్రిస్తున్న ల్యాబులను DRI ఇటీవల ఛేదించిందట. ఇదే తరుణంలో సోషల్ మీడియాలో ఒక పుకారు హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే 500 నోట్లు బ్యాన్ చేసి మళ్ళీ 1000 నోట్లు తీసుకువస్తారని. కానీ RBI నుంచి ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సో ఇది ఒక పక్కా ఫేక్ న్యూస్ మాత్రమే. కానీ ఈలోపు మీరు మాత్రం నకిలీ 500 నోట్లు గుర్తుపట్టాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. రిజర్వ్ అనే పదం యొక్క స్పెల్లింగ్ తప్పక చెక్ చేయండి. అలాగే గాంధీజీ వాటర్ మార్క్ ఉందా లేదా చూడండి. రంగు మారే సెక్యూరిటీ థ్రెడ్ సరైన సైజులో ఉందా లేదా పరీక్షించండి. మీకు ఇంకా డౌట్ వస్తే బ్యాంకులో నోట్ను స్కాన్ చేయించండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 500 నోట్లు బ్యాన్ చేసి మళ్ళీ 1000 నోట్లు తీసుకొస్తుందనేది కేవలం కొంతమంది ఊహ మాత్రమే. కానీ ప్రజల్లో వ్యతిరేకత రావచ్చన్న కారణంతో ముందుగా ఫేక్ నోట్లు అనే పేరుతో బ్యాన్ చేయవచ్చు అన్నది కూడా మరో పుకారు. అయితే ఇదంతా గాసిప్ మాత్రమే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లేదా RBI నుండి అధికారికంగా ఏ విషయం బయటకు రాలేదు.